కొండమ్మా ఐదీనం భక్తారిని విజయాలు పని జనని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలుగా అమ్మవు నీవే నమ్మిది నమ్మ నీ కరణములే నమ్మిది నమ్మ చరణము కోరితి నమ్మ భవాని జనని భక్తరిని విజయ రూపని జనని శివకామి భవాని జనని శివకామి భక్తరిని విజయ రూపని జనని శివకామి అమ్మా అమ్మా
దేవి శ్రీదేవి మురళాలించి పాలించి మమ్మీల రావమ్మ దేవి శ్రీదేవి పూజగై కొనవే మాతా పాలించి పాలించి మమ్మీల రావమ్మ దేవి శ్రీదేవి మురళాలించి పాలించి మమ్మీల రావమ్మ దేవి శ్రీదేవి 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 అదేదోనా ప్రేక్షమాశీలకు విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు మా అన్నదమ్ములకు మా అక్క చెల్లెళ్ళకు మా సాటి కళాకారులకు మా తోబుట్టులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క గౌతమ్ కళా సేవా సమితి బృందం తరపున పేరు పేరున నమస్సుమాంజలి చేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క తల్లికి తండ్రికి అన్నకు అక్కకు చెల్లికి తమ్మునికి పేరు పేరిన హృదయపూర్వక కళాబంధనము సమర్పించుకుంటున్నాం. నేడు ఇంత సభ తిరగటానికి ముఖ్య కారణం మన గౌరవనీయులు పెద్దలు మహాభారత కమిటీ వాస్తవులు డాక్టర్ గారు డాక్టర్ రామచంద్ర నాయుడు గారు, బీజేపీ వెంకటేశ్వర గారు, శ్రీధర్ అన్న గారు, తదుపరి బృందమంతా ఈ యొక్క కమిటీ అంతా కలిసి నేటికి 18వ దినమున ఈ యొక్క మహాపతివ్రత సాసవల చిన్నమ్మ చరిత్రను మాకు అవకాశం కల్పించినటువంటి వీరందరికీ కూడా మా బృందం తరపున మీ అందరి తరపున పేరు పేరిన ఇక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి చివరి వరకు కాగెత్తేంత వరకు చూసి మీ మెండైన ఆశీర్వాదాలు మాపై కుమ్మరించి కథను చూసి జయప్రదం చేసి మన మదనపల్లికి కళామ తల్లి ఇక నిలయము. ఎక్కడైనా ఎన్నో మహాభారతాల్లో మేము ఎన్నో డ్రామాలు ఆడినాం. తదుపరి పీలేరులో కూడా చివరి రోజు ఆడినాము. దాదాపు అంటే 100-150 మంది అంతకన్నా ఎక్కువ ఏ భారతంలోనారా. మన మదనపల్లిలో కళ అంటే అభిమానంగా ఉండేవాళ్ళు దాదాపు 100కి 60-70 మంది ఉన్నారు. కాబట్టి ఈ కళామ తల్లిని మన మదనపల్లిలో ఎప్పుడూ ఇలానే జరిపించాలని పేరు పేరున మీ యొక్క అందరికీ నమస్కారాలు చేసుకుంటూ మరి కథ కాలక్షేపాన్ని మరి తొందరగా ప్రారంభిస్తాము. అదేదోనా మా ఆడపడుచులు గౌరీణులు పెద్దలు అక్కగారైనటువంటి సుజాతమ్మ గారు, మా అక్క అయినటువంటి గోపమ్మ గారు, మళ్ళా రాజేశ్వరమ్మ గారు, వీరంతా కలిసి పసుపు కుంకుమ పుష్పములతో ఇక మా వారి ఆడపడుచుల్లాగా మమ్మల్ని భావించి ఇక్కడ మా శ్రీపార్టీ కట్టే వాళ్ళ ముగ్గురికి 3 చీరలు తెచ్చిచ్చారు. వారిని వారి కుటుంబము సర్వదా ఆ యొక్క భక్తురాల చిన్నమ్మ కది నరసింహస్వామి గణమతిలెట్టి ఎలవెలలా అష్టైశ్వర్య భోగ భాగ్యములు ఇచ్చి సకల సంపదలతో ఆయుర ఆరోగ్యములుగా కలకాలం చల్లగొండాలని మనసారా కోరుకుంటున్నాం. అదేదనా ఈ కార్యక్రమాన్ని మాకెవరు ఒప్పించిన వారు కాదు, మిమ్మల్ని నమ్మి ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. దయతో మీకు తోచినటువంటి మా కళా బృందానికి ఎవరైనా కానుకలు ఇవ్వచ్చు. మా యొక్క కళారూపం మీకు మెచ్చితే ఇక్కడ విజిటింగ్ కార్డులు ఉన్నాయి, సభలోకి తెస్తారు. దయచేసి మీకు నచ్చితే తీసుకోవాల్సిందిగా మరి కోరుకుంటున్నాం.